నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మొండితనం ఎప్పుడూ సాధించడంలో ఉండాలి, వాదించడంలో కాదు. డబ్బు కన్నా కాలానికి ఎక్కువ విలువ ఇచ్చేవారు జీవితంలో విజేతగా నిలుస్తారు. 100 సార్లయినా ఓడిపో, కానీ ఓటమిని మాత్రం ఒప్పుకోకు. కారణం కోసం పనిచేయండి, చప్పట్ల కోసం కాదు. జీవితం జీవించడానికే కానీ ఎవ్వరిని ఆకట్టుకోవడానికి కాదు. మీ ఉనికిని గమనింపచేయడానికి ప్రయత్నించకండి. మీరు లేనిది లోటుగా తెలిసేలాగా జీవించండి. జీవితంలో ఎప్పుడు కూడా అప్పుడలా చేసుంటే బాగుండేది అన్న రోజు రాకుండా బ్రతకాలి. కష్టాలు ఎదురవుతున్నా గమ్యం కోసం ముందుకు వెళ్ళడమే వీరుని లక్షణం. చెప్పుడు మాటలు వినడం మొదలు పెడితే మనసు చెప్పేది వినడం ఆపేస్తావు. మనుషులకు ఉన్న చెడ్డ అలవాటు మంది మాటలు వినడం. జీవితం నేర్పే పాఠాల కంటే నమ్మినవారు నేర్పే గుణపాఠాలే ఎక్కువ. ఎటువంటి పరిస్థితి అయినా ఒక్కసారి నువ్వు తట్టుకోవటం అలవాటు చేసుకుంటే నిన్ను తట్టుకోవటం ఇంకా ఎవ్వరి తరం కాదు. వర్షం ఆగిపోయిన తర్వాత గొడుగు భారంగా అనిపిస్తుంది. అవసరాలు తీరిన తర్వాత ప్రేమ నిజాయితీలు కూడా అంతే. ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారని సంతోషించాలి. అంతేగాని తగ్గారు కదా అని మరీ చులకనగా చూడకూడదు. తగ్గింది ఎవరి కోసమో ఒకసారి ఆలోచించాలి. అవసరమైన చోట తగ్గితే నీ విలువ పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గితే నీకు విలువ లేకుండా పోతుంది. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. బాధ్యత లేకుండా సమస్య వినకు. లోతు తెలియకుండా అందులోకి దిగకు. ఊరికే ఎవ్వరికీ సలహాలు ఇవ్వకు. విషయం పూర్తిగా తెలియకుండా ప్రతిస్పందించకు. రెండు వైపులా వినకుండా ఒక్కవైపు విన్నదే నిజమని తీర్పు చెప్పకు. పొగిడి నిన్ను పాడు చేసేవారి కన్నా నీ మంచి కోరి నిన్ను దండించేవారే మిన్నా. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉండకూడదు. ఎందుకంటే అదే మనిషిని అన్నింటికంటే ఎక్కువగా కుంగదీస్తుంది. మన కష్టసుఖాలకు తరచుగా కారణమయ్యేది మన మాట తీరే. ప్రతి ఆవేశం వెనుక చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. ప్రతి కోపం వెనుక చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. జీవితంలో ఎవ్వరిని నా అని నమ్మకు. ఎవ్వరు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని కాలం ఇది.
స్వార్థం, అవసరం, డబ్బు రాజ్యమేలుతున్న కాలం ఇది. ఎదురైతే పలకరించే వాళ్ళు ఉండవచ్చు, కానీ ఎదురు చూసే వాళ్ళు ఉండడం ఎంతో అదృష్టం. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం ఉండదు. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.